ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 3p ఆర్ 3p ప్లస్ 1. ఇక్కడ యూజ్ చేసే ఐడెంటిటీ ఏంటంటే, ఇక్కడ యూజ్ చేసే ఐడెంటిటీ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనే ఐడెంటిటీ యూజ్ చేస్తాం. ఇక్కడ సొల్యూషన్, లెట్ a be any positive integer, we apply Euclid division lemma with a and b. b అనేది ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం, b అనేది 3 తీసుకున్నాం కాబట్టి రిమైండర్స్ ఏమవుతాయి, 0 1 2 అవుతుంది. సో మనం కేస్ 1లో 0 తీసుకుందాం, r అనేది 0 తీసుకుంటే ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3q అవుతుంది. సో మనం స్క్వేరింగ్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేసినాం అనుకోండి ఏమవుతుంది, a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q స్క్వేర్, 3q స్క్వేర్ అంటే ఏమవుతుంది 9q స్క్వేర్ అవుతుంది. 3 కామన్ ఇస్తే 3 ఇంటూ 3q స్క్వేర్ అంటే 3 అని 3q స్క్వేర్ p అంటే ఈజ్ ఈక్వల్ టు 3pగా రాసినాం. ఓకే, హియర్ 3q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3p ఫార్ములా ఉంది. నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 1, రిమైండర్ 1 తీసుకుంటే ఏమైతే a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1, స్క్వేరింగ్ బోత్ సైడ్స్ వి గెట్. సో మనం ఇటు బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ వాడతాం, ఇక్కడ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో దాన్ని చేస్తే 3q స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3q ఇంటూ 1 చేసినప్పుడు ఏమైతే 3q స్క్వేర్ అంటే 9q స్క్వేర్ అయితే 3 కామన్ ఇస్తే 3 ఇంటూ 3q స్క్వేర్గా రాసినాము. ఇక్కడ 3 కామన్ ఇస్తే 3 ఇంటూ 3q స్క్వేర్ ప్లస్ 2q ప్లస్ 1. ఇక్కడ 3q స్క్వేర్ ప్లస్ 2qను మనం pగా రాస్తే ఇక్కడ ఏమైతే 3p ప్లస్ 1 వస్తుంది. సో విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3p ప్లస్ 1 అవుతుంది. కేస్ 3 చూసుకుందాం. ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు దెన్ a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2, స్క్వేరింగ్ బోత్ సైడ్స్ వి గెట్. మనం బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే సో a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్, 3q స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3q ఇంటూ 2 అవుతుంది. 3q స్క్వేర్ అంటే 9q స్క్వేర్ అవుతుంది. 9q స్క్వేర్ని మనం 3 ఇంటూ 3q స్క్వేర్గా రాసినాము. తర్వాత 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, 4ను 3 ప్లస్ 1గా రాసినాము. ఇక్కడ 2 ఇంటూ 3q ఇంటూ 2 అంటే 3 కామన్ ఇస్తే ఏమవుతుంది, అక్కడ 4q అయింది. అన్నిట్లలో 3 ఏళ్ళను బయటకు తీస్తే 3 ఇంటూ 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1 ఉన్నది, ఇంకొక 1 మిగిలింది కాబట్టి ప్లస్ 1. ఇక్కడ మనం ఏం చేసినాం, 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1ను మనం pగా రాసుకుంటే అప్పుడు ఏమైనా 3p ప్లస్ 1 అయింది అన్నట్టు. సో మనము విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3p ప్లస్ 1. దేర్ఫోర్ ద square of any positive integer is of the form 3p or 3p plus 1. ఇక్కడ రెండు ఆన్సర్లు వచ్చినాయి, 3p or 3p plus 1 వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.